హలో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు అవర్ డే 2 ఇన్ పూణే. బేసిక్గా పూణే అంటేనే తిరగడం, ప్రకృతిని ఎంజాయ్ చేయడం. అందుకే మనం ఫస్ట్ బుధవారపేట నుంచే స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకో తెలుసా? ఇక్కడున్న ఒక టెంపుల్ వల్ల ఈ పూణేకి గుర్తింపు వచ్చింది. ప్రపంచంలో ఉన్న జనాలందరూ ఈ గుడినే చూసుకొనికి వస్తారు. అసలు అదేందో తెలుసా? అదే మన దగుడుషేట్ హల్వాయి గణపతి. ప్రతిరోజు ఇంతమంది జనాలు రానికి రీజన్ ఇక్కడున్న డిఫరెంట్ ట్రెడిషన్ ఇంకా రిచ్నెస్సే కాదు, జనాలందరూ ఇమోషనల్ బాండ్తో కనెక్ట్ అయి ఉన్నారు. ఇక్కడ 200 years బ్యాక్, అంటే మనకి ఇండిపెండెన్స్ వచ్చే కంటే ముందే దగుడుషేట్ హల్వాయి అని ఒక స్వీట్ షాప్ ఆయన ఉండే. పూణేలో మొత్తం ఒక ఇన్ఫెక్షన్ డిజీజ్ అనేది స్ప్రెడ్ అవ్వడం వల్ల వాళ్ళ కొడుకు చనిపోవడం జరిగింది. దానివల్ల ఆయన ఎవ్వరికి ఇలా అవ్వొద్దని గణేషుణ్ణి మొక్కి ఈ గణేషుణ్ణి స్థాపించాడు. అది కాస్త ప్రతి సంవత్సరం పెద్దగా పెద్దగా అవుతూ ఈరోజు ఇండియాలోనే వన్ ఆఫ్ ది రిచెస్ట్ టెంపుల్గా మారింది. లోపల మొబైల్ అయితే అస్సలు అలౌడ్ లేదు, కానీ అయినా మీకోసం రిస్క్ చేసి మరి వీడియో తీసా. దానికోసమైనా సబ్స్క్రైబ్ కొడతారు నాకు తెలుసు. కొట్టేసేయండి, చెప్తా, కొట్టేసేయి. ఇక నేను మా ఫ్యామిలీ మంచిగా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసినాం. లోపల గణేషుని చూడగానే మైండ్ అంతా సడన్గా రిలాక్స్ అయిపోయింది. ఒక పాజిటివ్ ఎనర్జీ మాలో నిండిపోయినట్టు అనిపించింది. ఇక ఎంతసేపు లైన్లో ఆగిన తర్వాత ఆకలికి ఆగుతామా, ఇక చలో అని చెప్పి మా నెక్స్ట్ స్టాప్కి వెళ్ళిపోయాం. పూణేకి వచ్చి వడపావు తినకపోతే అది చాలా పెద్ద నేరం, మీకు తెలుసా? అందుకే ఇష్టం వచ్చినట్టు రెండు వడపావులు తినేసి అక్కడ పక్కనున్న మండే అనే దాంట్లో కొద్దిగా షాపింగ్ చేసుకొని మధ్యాహ్నం దాకా చెమట పచ్చిగా అయిపోయి ఇంటికి వెళ్ళిపోయినాం. ఇక సాయంత్రం 6 గంటలకి ఎండ చల్లబడ్డాక వాకింగ్ స్టార్ట్ చేసినాం. చుట్టుపక్కలంతా ఫెస్టివల్ సెలబ్రేషన్స్ ఉండేసరికి అంతా మట్టి బొమ్మలు, జనాల హడావిడియే రోడ్ మీద ఉండే. అయితే ఈరోజు పొద్దున్నే గుడికి వెళ్ళాలని చెప్పేసి వర్కౌట్ అయితే మిస్ అయిపోయింది ఈరోజు. అందుకే ఇప్పుడు ఈవినింగ్ టైంలో అసలు పోవాలా వద్దా అనుకొని, అసలు లేకపోతే ఆల్రెడీ చాలా జంక్ తినేసినా కదా, అది కొద్దిగా మెయింటైన్ అని అవ్వాలని ఇప్పుడు వాకింగ్ అయితే వచ్చేసాం. సో ఇప్పుడు వర్కౌట్ కోసం మాట్లాడితే, లాస్ట్ వీడియోని మనం జిమ్ లేకుండా బ్యాక్ అండ్ బైసెప్స్ అంటే ఫుల్ వర్కౌట్ కంప్లీట్ చేసినాం కదా. ఈరోజు మనం అసలు ఆ రెసిస్టెన్స్ బ్యాండ్ కూడా లేకుండా ఓన్లీ పుష్ వర్కౌట్ అంటే చెస్ట్, షోల్డర్స్ అండ్ ట్రైసెప్స్ వర్కౌట్ ఎలా కంప్లీట్ చేయాలో చూద్దాం. ఈ రోడ్లో నా స్కూల్ డేస్ 10th వరకు, 6th నుంచి నేను కొద్దిగా నా ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని స్టార్ట్ చేసిన. అయితే 6కి బస్ వస్తే నేను 4:30, 5 o'clock వరకు ఇక్కడ రన్నింగ్ చేస్తుండే. ప్రతిరోజు ఒక 10 meters ఇంక్రీజ్ చేస్తూ డైలీ రన్నింగ్ చేస్తుండే. డైలీ రన్నింగ్, ఒక 1000 స్కిప్పింగ్స్, ఒక 50 పుషప్స్, స్క్వాట్స్ ఇలా చేసి అప్పుడు రెడీ అవుతుండే అనమాట జిమ్, స్కూల్కి. అట్లా ఇక చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం ఉండే అనమాట వర్కౌట్ చేయాలని. అందుకే ఇప్పుడు ఈ పార్క్లో కొద్దిసేపు రన్నింగ్ చేద్దాం, చూద్దాం. చాలు. సో ఇప్పుడైతే మనం ఒక 30 minutes కార్డియో కంప్లీట్ చేసేసాం. నిన్న మనం ఏం జిమ్ లేకుండా, డంబుల్స్ లేకుండా బ్యాక్ అండ్ బైసెప్స్ ఎట్లంటే కంప్లీట్ చేసినాం. మీరు ఆ వీడియో చూడకపోతే లింక్లో పెడతా, చూడండి. ఈరోజైతే మనం ఎక్విప్మెంట్స్ లేకుండా రెసిస్టెన్స్ బ్యాండ్ కూడా తెచ్చుకోలేదు. ఇప్పుడు మనం ఈరోజు చేయాల్సింది షోల్డర్స్ ఇంకా చెస్ట్, కొద్దిగా ట్రైసెప్స్ కూడా కవర్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వర్కౌట్. ఇక్కడ లైటింగ్ కూడా వేసినట్టున్నారు. ఇక వార్మప్స్, స్ట్రెచెస్ అన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫస్ట్ చేసే వర్కౌట్ జోర్ అంటే ఇండియన్ పుషప్స్. ఇది నేను ఎందుకు సెలెక్ట్ చేసినానంటే, ఇది ఒక పెద్ద కంపౌండ్ మూమెంట్. దీంట్లో డెల్టాయిడ్స్, ట్రైసెప్స్, ట్రాప్స్, బ్యాక్, చెస్ట్ ఇలా అన్ని మజిల్స్ కవర్ అయిపోతాయి. ఇంకా దీని వాల్యూమ్ మనం ఇంక్రీజ్ చేసామనుకో, అంటే నంబర్ ఆఫ్ సెట్స్ ఇంకా రెప్స్ ఎక్కువ చేసామనుకో, అప్పుడు దాని ఇంటెన్సిటీ చాలా హై ఉంటుంది. అంతకి దీనికి మనకు అయినంత ఒక 70, 80, 100 ఇలా మీకు మీ కెపాసిటీ బట్టి ట్రై చేయండి. కంపౌండ్ మూమెంట్ లాగా ఇండియన్ పుషప్స్ చేస్తాం. ఒక 100 reps కంప్లీట్ చేద్దాం.
చలో. సో ఈ 100 జస్ట్ ఇండియన్ డిప్స్ 100 కొట్టగానే బాడీలో ఘోరంగా హీట్ వచ్చేసి పచ్చిగా అయిపోయినా. ఈ సన్లైట్ లేకపోవడం వల్ల ఎక్కువ కనిపిస్తలేదు కానీ ఘోరంగా పచ్చిగా అయిపోయినా. మీరు కూడా ఓన్లీ ఏం తెలియలేదు అనుకో వర్కౌట్ ఏం చేయాలో, జస్ట్ ఇండియన్ పుషప్స్ జోర్ ఇవి చేయండి, ధూళి తీరిపోద్ది. మొత్తం అప్పర్ బాడీ కవర్ అయిపోతుంది. ఇంకా పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం లేదు. మొత్తం అప్పర్ బాడీ కంప్లీట్ అయిపోద్ది. ఇది ఒక్కటే చేసినా సరిపోతుంది అసలు. ఇంకా నెక్స్ట్ వర్కౌట్ ఏమో డిక్లైన్ డిప్స్ కొడదాం, పుషప్స్. మన పర్టికులర్గా అప్పర్ చెస్ట్ మీద ఫోకస్ చేయండి. సో నార్మల్గా ఫ్లోర్ మీద చేసే పుషప్స్ కంటే ఈ డిక్లైన్ పుషప్స్ అనేటివి ఒక అడ్వాన్స్ లెవెల్ అని చెప్పాలి. ఎందుకంటే మనం లెగ్స్ అనేటివి ఎలివేటెడ్లో పెట్టడం వల్ల మన వెయిట్ అనేది అప్పర్ బాడీ లోవర్ బాడీలో ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. మొత్తం వెయిట్ అంతా మన అప్పర్ బాడీ అంటే మన ఆర్మ్స్ మీద ఇంకా అప్పర్ క్లావిక్యులర్ హెడ్ అదే అప్పర్ చెస్ట్ మజిల్స్ మీదనే డైరెక్ట్లీ పడుతుంది. అందుకే దీనివల్ల మన అప్పర్ చెస్ట్ అనేది చాలా డెవలప్ అవుతుంది. ప్లస్ సెరాటస్ యాంటీరియర్స్ అనే ఒక చిన్న మజిల్స్ ఉంటాయి మన చెస్ట్ పక్కన. మనకు ఓవరాల్ చెస్ట్ డెవలప్మెంట్ వచ్చిందనుకో అప్పుడే అవి కనిపిస్తాయి. సో అవి కూడా డెవలప్ చేయడానికి చాలా యూస్ఫుల్ ఉంటుంది ఈ డిక్లైన్ డిప్స్. సో మన నెక్స్ట్ వర్కౌట్ వచ్చేసి బిహైండ్ బెంచ్ డిప్స్. ఈ వర్కౌట్ ట్రైసెప్లో ఉన్న 3 కంప్లీట్ హెడ్స్ని టార్గెట్ చేస్తుంది. అసలు ఈ వర్కౌట్ మనము అవాయిడ్ చేస్తారు చాలామంది, కానీ కంప్లీట్గా మజిల్ మాస్ ఆర్మ్స్లో పెరగాలంటే ఈ వర్కౌట్ అనేది అన్నిటికంటే బెస్ట్. పార్కులో లైట్ ఎక్కువ లేదని చెప్పేసి రికార్డ్ చేయలేదు సరిగ్గా, కానీ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇన్స్టాగ్రామ్ పేజ్లో తప్పకుండా మెసేజ్ చేయండి. అమ్మ వెళ్ళిపోయే టైంకి లైట్ వేసింది ఈడొకడు. సర్లే. సో ఇట్లా లైట్ ఎక్కువ లేదని మొత్తం షూట్ చేయలేదు, కానీ 3 మెయిన్ వర్కౌట్స్ ఇండియన్ పుషప్స్, జోర్, డిక్లైన్ పుషప్స్, ఇంకా బిహైండ్ బ్యాక్ డిప్స్ 3 వర్కౌట్లు 5 6 కొట్టేసిన 100 రెప్స్ వచ్చాయి. మొత్తం 45 to 1 hour సెషన్ అయిపోయింది. నాకు ఏం చేయలేదు కానీ ఆ ఇంటెన్సిటీ ముఖ్యం. వర్కౌట్స్ కొత్త చేయకుండా, ఫ్యాన్సీ వర్కౌట్స్ అవేం చేయకుండా, జిమ్ లేదని అలాంటి సాకులు చెప్పుకోకుండా, మీ దగ్గర ఏం అవైలబుల్ ఉందో, అసలు మీ దగ్గర ఏం లేకుండా జస్ట్ ఒక రోడ్, ఒక గ్రౌండ్, ఒక బెంచ్ ఉంటే మీరు వర్కౌట్ చేసి ఫిట్నెస్ని మెయింటైన్ చేయవచ్చు. అందుకే ఈ వీడియో తీయడం జరిగింది. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా స్టే హ్యాపీ, స్టే హెల్తీ.